స్వామీజీ నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. శ్రీనివాసరావు సరస్వతి గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఒక్కసారి ఇజ్రాయెల్ గారు వైఎస్ఆర్సీపీ పార్టీ ఓపెన్ అజెండా ఏంటి, ఇడెన్ అజెండా ఏంటి? గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. హలో. ఎస్ ఇజ్రాయెల్ గారు, నా వాయిస్ వినపడుతుంది సార్? వినపడుతుందండి. నా వాయిస్ మీకు క్లియర్ గా ఉందా? వెరీ గుడ్. ప్యానల్ ఉన్న వారందరికీ నమస్కారం. ఇప్పుడు స్వామీజీ గారు మాట్లాడారు. నేను అడిగిన ప్రశ్నకు జవాబుతో వెళ్దాం. ఇజ్రాయెల్ గారు ప్లీజ్, వైఎస్ఆర్సీపీ పార్టీ ఇడెన్ అజెండా ఏంటి, ఓపెన్ అజెండా ఏంటి? మా ఎజెండా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడటం కోసం పోరాటం చేయటం. రెండు, అన్యాయం ఎక్కడ జరిగినా బాధితుల పక్షాన నిలబడి ఫైట్ చేయటం మా యొక్క నినాదం. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సమస్యలు అనేకమైనటువంటి ఉన్నాయి. ఈ రాష్ట్రంలో మతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టేది ఎవరనేది నేను మాట్లాడతాను. ఇప్పుడు మాట్లాడేది ఏంటంటే, స్వామీజీ గారు చెప్పినట్టుగా సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు స్వచ్ఛమైనటువంటి సనాతన ధర్మం నుంచి వచ్చారని చెప్తున్నారు. అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి గారు చెప్తున్నారు. అదే చంద్రబాబు నాయుడు గారు కలియుగ దైవం మీద, వెంకటేశ్వర స్వామి వారి మీద లడ్డూలో కల్తీ జరిగింది, ఆవు నెయ్యి కలిసింది, పిస్తు నెయ్యి కలిసింది అని చెప్పినప్పుడు స్వామీజీలు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎందుకు మాట్లాడలేదు? ఇజ్రాయెల్ గారు ప్లీజ్ నేను అడిగింది ఏంటంటే, గత కొంతకాలం నుండి వైఎస్ఆర్సీపీ పార్టీ కులాల మధ్య కుమ్ములాట పెట్టేటందుకు ప్రయత్నం కొనసాగిస్తుంది. ప్రాంతాల మధ్య ఒక రకమైనటువంటి ఇంటర్నల్ క్లాష్ క్రియేట్ చేసేందుకు ప్రయత్నం కొనసాగిస్తుంది. ఇప్పుడు తాజాగా మతాల మధ్య చిచ్చు లేపాలనేటటువంటి ఒక ఆలోచనకు రావడం అనేటటువంటిది ఎంతవరకు మీరు ఒక రాజకీయ పార్టీగా దాన్ని సమర్థిస్తారు? మీరు ప్రశ్న రావణ్ చేసినటువంటి వివాదాస్పద వ్యాఖ్యల్ని మీరు సమర్థిస్తారు. కులాల మధ్య, మతాల మధ్య మీరు చిచ్చు పెట్టి ఎలాంటి ఆనందాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి మీరు ఆస్వాదించాలనుకుంటున్నారు? ఎవరు కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు సార్? మతాల మధ్య ఎవరు చిచ్చు పెడుతున్నారు? కులాల సాయి కృష్ణ అనే వ్యక్తిని పోలీస్ స్టేషన్ లో లాకప్ డెత్ చేసి బాడీని తగలబెట్టి చితాభస్మాలను కూడా లేకుండా చేసినటువంటి ప్రభుత్వం మీద ప్రశ్నిస్తే అది కులాల మధ్య శిక్ష. మరి అతను కులం ఏంటి చెప్పాలి కదా మేము. సాయి కృష్ణ, మాదే సాయి కృష్ణ అనే వ్యక్తి పాప కులానికి చెందినటువంటి వ్యక్తి, జనసేనలో పనిచేసినటువంటి వాళ్ళ ఫ్యామిలీ. అది మేము చెప్తారు కులం అనే లెక్క. క్రాంతి కుమార్ అనే వ్యక్తి, పేరుకు వెంకటేశ్వరరావు అనే కుమారుడు క్రాంతి కుమార్ అనే వ్యక్తి ఎస్సీ మాది కులానికి చెందినటువంటి వ్యక్తి. ఎస్సీ మాది కులానికి చెందిన వ్యక్తి ఆ పోలీసులు పెట్టే హెరాస్మెంట్ తట్టుకోలేక సూసైడ్ నోట్ రాసి వీడియో కాల్ పెట్టి సూసైడ్ మరి రికార్డింగ్ చేసి చనిపోతే అది కులాల మధ్య శిక్ష. ఎవరు కులాల మధ్య శిక్ష పెడుతున్నారు ఈ రాష్ట్రంలోని? ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అధికారంలో ఉంది? ఏ మనుషులు ఎవరు మాట్లాడుతున్నారు కులాల గురించి, మతాల గురించి అని? ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారు, ఒక రాష్ట్రానికి డిప్యూటీ స్పీకర్ ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారు, ఆయన చర్చల గురించి, దేవాలయాల గురించి, రామాలయం గురించి మాట్లాడవలసిన అవసరం ఏముంది? అది ఎంతవరకు సమంజసము? ఈ సందర్భంలో ఎవరు అతన్ని కులాన్ని తీర్చిపెట్టండి మనం అర్థం చేసుకోవాలి. వెంకటేశ్వర వ్యక్తులు అయోధ్య 200 కోట్లు జరిగింది. అయోధ్య దాని ఉద్దేశం ఏంటి అంటే, మీ అధికారం ఉందని చెప్పేసి మనం ఏదైనా చెల్లితని మనం మాట్లాడితే మనం ఏదైనా చేయొచ్చు అనే ఉద్దేశంతో మీరు ఉన్నప్పుడు ఇందులో ఎవరు కులాల మధ్య శిక్ష పెడుతున్నారు సార్? జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా ఒక మాట అయినా దేని గురించి ఎప్పుడైనా మాట్లాడారా? జగన్మోహన్ రెడ్డి గారి క్రిస్టియన్ గురించి కానీ,
హిందువుల గురించి కానీ ముస్లింల గురించి కానీ ఎప్పుడైనా మాట్లాడారా? ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంది. అంటే మా ప్రశ్న కూడా అంటే ఒక ఉప ముఖ్యమంత్రి ఇజ్రాయెల్ గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేదు అనేదే మా ప్రశ్న, ఆయన మాట్లాడలేదు అనేదే మా బాధ. ఆయన అధికారంలో ఉన్నటువంటి 5 సంవత్సరాలలో లెట్ మీ కంప్లీట్ ప్లీజ్ లెట్ మీ కంప్లీట్ 5 సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1400కు పైగా హిందూ ధార్మిక దేవాలయాలపైన ప్రత్యక్షంగా పరోక్షంగా దాడులు జరిగాయి. 314 ఎఫ్ఐఆర్లు నమోదు చేయబడినాయి హిందూ దేవాలయాలపై జరిగినటువంటి దాడులను పరిరక్షించుకునేందుకు. ఆయన మాట్లాడలేదనే మా ప్రశ్న, ఆయన మాట్లాడలేదనే మా బాధ, ఆయన మాట్లాడలేదనే మా అరణ్య రోదన. ఎందుకు మాట్లాడలేదు ఆయన? అరే 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసులు నమోదైనయా లేదండి? వాటి మీద ఎంక్వైరీ వేశారా లేదండి? మా ప్రాంతానికి చెందినటువంటి అంతర్వేదిలో రథం తగలడిపోయింది, దాని మీద విచారణ జరిపించారా లేదా జగన్మోహన్ రెడ్డి గారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడలేదు? మీరందరూ ఎందుకు ప్రోత్సహించలేదు? మీరు మాట్లాడాలి సార్, మీరు మీడియా సమక్షంలో మాట్లాడాలి, ఎంక్వైరీ చేయాలి, అసెంబ్లీలో అడిగేటటువంటి ప్రశ్నలకు జవాబు చెప్పాలని ఇజ్రాయెల్ గారు ఎందుకు చెప్పలేదు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి? ఎంతవరకు డిసైడ్ చేసుకోకుండా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఇష్టానుసారంగా మాట్లాడితే చెల్లుతాడండి? అది ఎంక్వైరీ చేశారా లేదా? దాని మీద నిర్ణయించడానికి వచ్చారా లేదా? వచ్చినప్పుడు అవసరమైతే అది తప్పు చేస్తే, తప్పు జరిగితే కనుక వారికి శిక్ష పడతాదా లేదా? ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి లాగా, పవన్ కళ్యాణ్ గారి లాగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే రాజ్యాంగబద్ధమైన పదవులు ఉంటే అది చెల్లదండి. గ్రేట్ ఇజ్రాయెల్ గారు, మీకు అనుకూలంగా కన్వర్ట్ చేసుకుంటున్నారు సిచ్యువేషన్. మళ్ళీ వస్తాను. దుర్గప్రసాద్ గారు ఈ రాష్ట్రంలో రాజమోహన్ అనే వ్యక్తి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. ఒక దాన్ని తప్పని చెప్పే నాది ఎవరైనా ఉన్నాడా? ఎస్